ఇప్పుడు మనం హెయిర్కి ఒక ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. నేను ఫస్ట్ నుంచి ఇదే యూజ్ చేసేదాన్ని డెలివరీకి ముందు. పాప డెలివరీ అయ్యాక ఇంకా కుదరక ఇంకా ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూసి నేను ఆల్రెడీ రైస్ అనేది పెట్టేశాను, ఉడుకుతుంది చూడండి. ఇది ఆల్రెడీ మీకు ఎంత క్వాంటిటీ ఎంత ఉంటుందో హెయిర్ దాన్ని బట్టి తీసుకుని రైస్ అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కూడా బాగా సాఫ్ట్గా ఇలా పట్టుకుంటే ఇలా విరిగిపోయేలాగా కుక్ చేసేసుకోవాలి. రైస్ సగం కుక్ అయ్యాక మెంతులు వేసుకోండి, ఫ్లేవర్నెస్ అనేది అడ్జస్ట్ అవుతుంది. బాగా మెంతులు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసేసుకోండి. ఒకసారి మూతతో కవర్ చేసేసుకోండి. ఒకసారి కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకున్నాం. ఇట్లా పట్టుకుని చూస్తే ఇంకో ఇలా విరిగిపోవాలి మెంతులు. మనం చెక్ చేసుకున్నాం, కుక్ అయిపోయింది. దాంట్లోకి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. బాగా చల్లారాక కొంచెం థిక్గా వస్తుంది. లైట్గా వచ్చినా పర్లేదు, ఇది షాంపూ హెయిర్కి మొత్తం పట్టించాలి కాబట్టి లైట్గానే ఉండాలి. మరి థిక్గా అయితే షాంపూ హెయిర్ అంతా పట్టదు. మీకు ఏ షాంపూ అయితే యూజ్ చేస్తారో మీరు ఆ షాంపూని ఇందులో మిక్స్ చేసేసుకోండి. బాగా ఇలా మిక్స్ చేసేసుకుని హెయిర్కి బాగా అప్లై చేసి హెడ్ బాత్ చేసే ముందు అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఉండి హెయిర్ వాష్ చేసేసుకుంటే మీకు తెలుస్తుంది. ఇది స్లోగా వెంటనే రాదు రిజల్ట్ అనేది, స్లోగా వస్తుంది. 2 మంత్స్ 3 మంత్స్ అలాగా వీక్లీ ఇంప్రూవ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. అప్లై చేసేసుకుని 5 మినిట్స్ పాటు ఉంటే సరిపోతుంది. 5 మినిట్స్ ఆగాక ఇలా హెయిర్ వాష్ చేసితే చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఫస్ట్ టైంకే. అలా కంటిన్యూస్గా వాడుతూ ఉంటే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫాలో చేసేయండి.